విగ్రహావిష్కరణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణ తల్లిని అవమానిస్తారా, తెలంగాణ ఆత్మతో ఆటలాడతారా అంటూ ఆయన ఫైర్ అయ్యారు. తెలంగాణ అస్తిత్వాన్నే కాలరాస్తున్నారని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఊపిరి తీస్తారా అంటూ కాంగ్రెస్ సర్కార్ను ఉద్దేశించి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని అవహేళన చేస్తారని, తెలంగాణ మలిదశ పోరాట దిక్సూచిని దెబ్బతీస్తున్నారంటూ విమర్శించారు ఆయన. ఇక తెలంగాణ అమరజ్యోతి సాక్షిగా ఘోర అపచారం చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ స్వపరిపాలన సౌధం ముందు తుచ్చమైన స్వార్థ రాజకీయాలకు తెరతీస్తారా అంటూ ధ్వజమెత్తారు. 4 కోట్ల ప్రజల గుండె చప్పుడైన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెడతారా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను క్షమించరంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. మరోవైపు ఇవాళ తెలంగాణ సచివాలయం ముందు భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. ఈ మధ్యాహ్నం 3:45 విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి దీపాదాస్ మున్షి, మంత్రులు, పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరవుతారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ ద్వారా అందిస్తారు. గుడ్ మార్నింగ్ భవానీ. ఏదైతే ఇవాళ భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించున్నారు. ఇప్పటికే ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం ఎదురుగా ఉన్న ఐలాండ్లో రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని చెప్పి భూమి పూజ కూడా చేసి ఈరోజు విగ్రహ ఆవిష్కరణకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈ రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ పైన కూడా బీఆర్ఎస్ పార్టీ కొంత విమర్శలను గుప్పిస్తూ ఉంది. ఈ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విగ్రహ గత నెల ఆగస్టు 20వ తేదీన రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా వాస్తవానికి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగాల్సి ఉండే కొన్ని అనివార్య కారణాల రీత్యా స్వల్ప మార్పులతో ఇవాళ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. అయితే విగ్రహావిష్కరణకు కూడా రాజీవ్ గాంధీ కుటుంబానికి చెందిన పార్టీ అగ్రనాయకురాలు, ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళ ముగ్గురిలో ఎవరైనా ఒకరిని కంపల్సరీ పిలవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర కాంగ్రెస్ పార్టీ యావత్తు భావించినప్పటికీ అది వీలుపడని పక్షంలో ఇవాళ ఎటకాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీద ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ జరుగుతూ ఉంది. అయితే రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కంటే ముందు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాల్సిన చోట తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించిన భూమి పూజ కూడా చేశారు. అయితే సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం, ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని అనుకొని ఉద్యమకారుల యొక్క అమరవీరుల స్మృతి స్థలాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ 2 నిర్మాణాలు పూర్తయినప్పటికీ తెలంగాణ తల్లి విగ్రహం మాత్రం ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి దాన్ని విగ్రహం పెట్టలేదు. కాదు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ విగ్రహావిష్కరణ కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ సందర్భంగా అటు బీఆర్ఎస్ పార్టీ ఇది అధికార కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధాలు కూడా కొనసాగుతున్నాయి. మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా విగ్రహాన్ని తొలగిస్తామని చెప్పి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్గా స్పందించారు. గత ఆగస్టు 20వ తేదీన సోమాజిగూడ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద జరిగిన జయంతి వేడుకల్లో పాల్గొని విగ్రహంపై చేయి తాకితే తాట తీస్తాము, వాళ్ళ సంగతి చూస్తాము అని చెప్పి బెదిరింపు ధోరణిలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి భారత తాగుబోతులకు చుట్టుపక్కల సచివాలయంలో ప్రవేశం లేదు, స్థానం లేదని కూడా ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే దీనిపైన తాజాగా ఇవాళ కేటీఆర్ కూడా మళ్ళీ ఎక్స్ ద్వారా ట్వీట్ చేయడం జరిగింది. తెలంగాణ తల్లిని అవమానిస్తారా, మీరు తెలంగాణ ఉద్యమకారులను అవమానిస్తారా, అమరవీరుల స్మృతివనం సాక్షిగా మీరు రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. కాబట్టి రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీకి తెలంగాణకు సంబంధం ఏంటని చెప్పి కూడా వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఒకవైపు రాజకీయ విమర్శలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా పెట్టి తీర్తామని చెప్పి పెట్టారు. ఈరోజు ఈ రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కూడా జరుగుతూ ఉంది. దాదాపు 15 అడుగుల ఎత్తున్న
ఈ రాజీవ్ గాంధీ విగ్రహానికి 1800 కిలోల కంచునుతో ఈ రాజీవ్ గాంధీ విగ్రహం తయారు చేశారు. ఆయన కుడి చేతికి రైట్ హ్యాండ్ ఏదైతే ఉందో ఆ హ్యాండ్లో ఒక పూల దండ కూడా పెట్టి ఈ విగ్రహాన్ని తయారు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే రాజీవ్ గాంధీ మెడలో దండ వేయగానే దండ తీసి మళ్ళీ ఆయన కుడి చేతి ద్వారా పబ్లిక్లోకి విసిరేవాడు అని చెప్పి అందుకని ఆయన చిహ్నంగా ఆ దండ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే జేఎన్టీయు ఫైన్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్తో సహా డిజైన్ చేసే రమణారెడ్డి ఏదైతే అమరజ్యోతి స్తూపం ఏదైతే చేశారో డిజైన్ చేశారో రమణారెడ్డి, ఆ డిజైన్ చేసిన వ్యక్తినే విగ్రహానికి నమూనా తయారు చేయించారు. అందులో కొన్ని స్వల్ప మార్పులు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైనల్ చేశారు కాబట్టి ఆ విగ్రహాన్ని ఇప్పటికే అక్కడ నిలబెట్టారు కాబట్టి ఆ విగ్రహావిష్కరణ జరుగుతూ ఉంది. ఈ విగ్రహావిష్కరణకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా ఈరోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా పాల్గొనే అవకాశం ఉంది. మరోవైపు ఏఐసిసి సెక్రటరీ దీపాదాస్ మున్షి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇవాళ మధ్యాహ్నం అధికారికంగా తెలిపిన సమాచారం ప్రకారం రాష్ట్ర జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపిన సమాచారం ప్రకారం 3 గంటల 45 నిమిషాలకు ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుందని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాలు అధికారికంగా ధృవీకరించాయి. భవానీ, అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ నేపథ్యంలో కూడా మరి ఏమైనా ఆంక్షలు అంటే ట్రాఫిక్ ఆంక్షలు ఏమైనా విధించడం జరిగిందా? అంటే ఇప్పటి వరకు అధికారికంగా ఇప్పటికే నిమజ్జనము రేపు నిమజ్జనం మొత్తం కూడా హైదరాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా వినాయక చవితి పండుగ నవరాత్రులు పూజ కంప్లీట్ అనంతరం వినాయక నిమజ్జనం ఉంది. ఇప్పటికే మొన్న 2వ శనివారం నుంచి వినాయక నిమజ్జనాలు ఈ సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల వినాయక నిమజ్జనాలు జరుగుతున్నప్పటికీ కొన్ని పబ్లిక్కి అసౌకర్యం కలగకుండా ఇతర వాహనదారులకు కూడా ఇబ్బంది కలగకుండా ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ట్రాఫిక్ ఆంక్షలు పెడతారు. అయితే ఈరోజు సాయంత్రం సీఎం ప్రోగ్రాం కాబట్టి కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు పెట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సచివాలయం బయట రోడ్డు మీద ఈ ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర విఐపీలు కూడా పాల్గొంటారు కాబట్టి ఆ చుట్టుపక్కల దాదాపుగా 1 కిలోమీటర్ చుట్టుపక్కల కూడా ట్రాఫిక్ ఆంక్షలు పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటికే స్థానిక పోలీసు అధికారితో పాటు నగర పోలీస్ కమిషనరు, డీజీపీ ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు పైన ఇప్పటికే ఎప్పటికప్పుడు వాకప్ చేస్తున్నారు. ప్రభుత్వ వర్గాల నుంచి కూడా విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటుపై పర్యవేక్షిస్తున్నారు. భవానీ, థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ ఫర్ ది అప్డేట్స్.